నేను ఆశ్చర్యపోయాను. అంటే పోనీ తండ్రి గురించి పక్కన పెట్టండి, అబ్బాయి సంగతి ఏంటని అడిగాను. అబ్బాయి అబ్రాడ్లో ఉంటాడు కదా, మనకేం ఇబ్బంది ఉంటుంది అబ్బాయితోటి అని ఉద్దేశంతో అడిగాను. అడిగితే అబ్బాయి మీద కూడా అప్పటికి ఏదో డైవర్స్ కేసు రన్ అవుతుందండి. హీ వాజ్ మ్యారీడ్, అండ్ మ్యారేజ్ కూడా ఎవరికి చేసుకుందట, వాళ్ళ సిస్టర్ హస్బెండ్ చెల్లెల్ని. దే ఆర్ ఫ్రమ్ యానం ఇట్ సిమ్స్. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, యానంలో చాలా మంచి సంబంధం అండి, అమ్మాయిని టార్చర్ పెట్టి వదిలేసాడండి అని అన్నారు. వదిలేసి లీగల్గా ఏదో రన్ అవుతుంది కేసు అని చెప్పారు. దిస్ ఈజ్ ఇన్ 2021. సో ఇవన్నీ తెలిసాక నేను తగ్గిపోయాను, వచ్చేసాను. కాకినాడ వెళ్ళలేదు, ఇంకా వెళ్దాం అనుకున్నాను, డ్రాప్ చేసుకున్నాను. ఇంకా ఎప్పుడైతే ఏంటి వస్తామన్నా రాలేదంటే మేము చెప్తామని కావాలనే నేను డిలే చేశాను. ఎందుకంటే ఈ రకంగా వాళ్ళు మనకెందుకు ఇవన్నీ వాళ్ళ పర్టికులర్స్ అని చెప్పి అవాయిడ్ చేయడానికి నేను అన్నాను, చూస్తామండి, టైం లేదు, నాన్నగారికి ఇంకా ఆలోచిస్తున్నారు అది ఇదని. సమ్హౌ వీఆర్ డ్రాగింగ్ ఆన్. వన్ ఫైన్ డే మళ్ళా ఒకరోజు డిమాండ్ చేశారు, ఏంటి వస్తామన్నారు. మాకు ఇష్టం లేదండి, మీరు అన్నిసార్లు మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఫోన్ చేసేటప్పుడు మేము ఏదో రకంగా మేము ప్రొలాంగ్ చేస్తుంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్.